వెల్కమ్ టు ట్రిగర్ విత్ సుందర్. ఎమర్జెన్సీకి 50 ఏళ్లు నిండినాయి. మరి ఆ ఎమర్జెన్సీ నాటి పరిస్థితులు ఏంటి, అప్పుడు ఎందుకు ఎమర్జెన్సీ విధించాల్సి వచ్చింది, ఇప్పుడు 50 ఏళ్ల తర్వాత పరిస్థితి ఎలా ఉంది, ఇవన్నిటినీ అప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తూ వచ్చిన సీనియర్ జర్నలిస్ట్, ప్రజాశక్తి మాజీ సంపాదకులు ఎస్ వినయ్ కుమార్ గారు మన స్టూడియోలో ఉన్నారు. ఎంత మాట్లాడదు. నమస్తే సార్. ఎమర్జెన్సీ 50 ఏండ్లు అంటే దేశవ్యాప్తంగా ఒక ఉద్యమం లాగా దీన్ని ఒక ప్రచారం చేస్తున్నారు. అటు లెఫ్ట్ రైట్ అందరూ దీని మీద మాట్లాడుతూ ఉన్నారు. అసలు అప్పుడు ఎమర్జెన్సీ సంబంధించిన పరిస్థితులు రావడానికి ఎలాంటి కారణాలు ఉన్నాయండి? సింపుల్ కారణం ఏంటంటే అప్పుడు ప్రధానిగా ఉన్న ఇందిరాగాంధీ గారికి ఆ పదవి పోయేటువంటి ప్రమాదం ఏర్పడింది. అలహాబాద్ హైకోర్టు ఆమె ఎన్నిక చెల్లదని తీర్పిచ్చింది. అది రాజనారాయణ్, ఆమె మీద పోటీ చేసిన రాజనారాయణ్ పెట్టుకున్నటువంటి పిటిషన్ విచారణ తర్వాత ఆ తీర్పు అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. దా దృష్ట్యా ఆమె తాను కొనసాగాలి ప్రధానిగా అనేటువంటి దాంతో మొత్తం అన్నింటినీ రద్దు చేస్తూ ఎమర్జెన్సీని ప్రకటించింది. నిజానికి ఆ రోజు ఎమర్జెన్సీ ప్రకటించాల్సినంత అవసరం దేశానికి ఏం లేదు. అంటే ఒక యుద్ధం రావటం లేదు, లేకపోతే సడన్ గా ఏదో ఊహించనంత ఏదో కల్లోలం జరిగి, లేకపోతే ఒక రాష్ట్రంలో భరించలేనటువంటి సిచ్యువేషన్ ఏర్పడడం, అటువంటిది ఏది జరగలేదు. పెద్ద వరదలు రావడం, భూకంపం వచ్చి ఎమర్జెన్సీ ప్రకటిస్తారు ఆ సర్వీసెస్ కోసం, అటువంటిది ఏమీ జరగలేదు. కానీ ఆమె పదవికి గండం ఏర్పడేటప్పటికి ఆమె ఎమర్జెన్సీని ప్రకటించింది. సరే, ఎమర్జెన్సీని ప్రకటించిన తర్వాత చేసింది ఏంటి? పార్లమెంట్ లో చర్చలు జరిగినాయి దాని మీద. కానీ ఆ వార్తలు ఒక్కటి కూడా బయటికి ఆ రోజు రాలేదు. ఎందుకంటే పత్రికల మీద ఏవి రాయకూడదు అని సెన్సార్షిప్ ఉండేది. ఏదైనా వార్త ఒక పత్రిక పబ్లిష్ చేయాలనుకుంటే వ్యాసాలు, ఎడిటోరియల్స్ వదిలిపెట్టండి. ఈవెన్ వార్త పబ్లిష్ చేయాలంటే కూడా ఆ గవర్నమెంట్ నిర్ణయించినటువంటి అధికారి దాన్ని చూసి వేసుకోవచ్చు అంటే వేసుకోవాలి ఆ వార్త. అప్పుడు వార్త ఎట్లా అవుతుంది? అది కాదు, వార్త కాదు అది. ఆ సిచ్యువేషన్ ఉండే. అది దానివల్ల ఏమైందంటే పార్లమెంట్లో ఏం జరుగుతుంది, దేశంలో ఏం జరుగుతుంది, దానికి వ్యతిరేకంగా ఎట్లా ప్రజలు స్పందిస్తున్నారు అనేటువంటి వివరాలు ఏవి కూడా ప్రజలకు తెలియకుండా పోయినాయి. మొత్తం పత్రికా స్వేచ్ఛ మీద ఆమె పూర్తిగా నియంత్రణ పెట్టేసింది. అప్పుడు యుఎన్ఐ, పిటిఐ, సమాచార్ భారతి, హిందుస్థాన్ సమాచార్ అని 4 ఏజెన్సీలు ఉండేవి. 2 ఇంగ్లీషు, 2 హిందీ. ఈ 4టిని కలిపి సమాచార్ అని ఇంకో కొత్త ఏజెన్సీని ఆమె ప్రారంభించింది. అది పూర్తిగా ప్రభుత్వం ఏం చెప్తే, అంటే ప్రభుత్వం అంటే ఇందిరాగాంధీ గారు, ఆమె యొక్క అంతేవాసులు, ఆమె ఉండాలని కోరుకునేటువంటి వాళ్ళు ఏమి ఆలోచిస్తే అది మాత్రమే ఆ సమాచారం ఇచ్చేది. సమాచారంలో వచ్చేటువంటి వార్తలే పత్రికలు వేసుకోవాలి. ఆ రోజు పత్రికలకి ఇంత నెట్వర్క్ కూడా లేదు. పెద్ద పెద్ద పత్రికలకు కూడా జిల్లా కేంద్రంలో విలేకరులు లేరు ఆ రోజుల్లో. సో ఇప్పుడు మండల కేంద్రాల్లో కూడా పెద్ద పత్రికలకు ఉన్నాయండి. హిందీ, ఇంగ్లీష్ పత్రికలకు కూడా జిల్లా కేంద్రాలు అన్ని చోట్ల ఈరోజు విలేకరులు ఉన్నారు. ఇంకా ఆర్డిఓ పాయింట్స్ లో సమాచారం ఇచ్చే వాళ్ళు ఉన్నారు. అప్పుడు అదంతా లేదు. పెద్ద పత్రికలకు కూడా జిల్లా కేంద్రాల్లో విలేకరులు లేరు. ఇక మండలాలు, తాలూకాలు విషయం వదిలి పెట్టండి. కనుక సమాచారం ఏది ఇస్తుందో అదే ప్రధానమైనటువంటి వార్త అవుతుంది. సమాచారం ఆ వార్తను ఇవ్వకపోతే దాన్ని వేసుకునేదానికి అవకాశం లేదు. అదే కాదు, ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తాను. ఏకే గోపాలన్ గారు ఆ రోజు పార్లమెంట్లో ఎమర్జెన్సీని ప్రకటించిన వెంటనే, ఆయన సిపిఎం పక్ష నాయకుడిగా ఉన్నాడు, ఎమర్జెన్సీని వ్యతిరేకిస్తూ మాట్లాడాడు పార్లమెంట్ లో. ఒకవేళ సమాచారం పంపకున్నా, అంటే సమాచార ఏజెన్సీ అనేది పంపకున్నా కూడా ఆయన దాన్ని పత్రికలకు రిలీజ్ చేస్తే పత్రికలు వేసుకునే అవకాశం ఉండాలి. కానీ అట్లా కూడా పత్రికలు వేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే గవర్నమెంట్ అప్రూవ్ చేసిన వార్తనే వేయాలి అనేటువంటిది ఒక దుర్మార్గమైనటువంటి పద్ధతిని ఆమె ప్రవేశపెట్టింది. తర్వాత ఆ క్యాబినెట్ నిర్ణయాల్లో కూడా
క్యాబినెట్ అంతా కూర్చొని నిర్ణయం చేస్తారు. ఆ యాక్చువల్గా ఎమర్జెన్సీని పెట్టినప్పుడు ఆ రూల్ ఏంటంటే మొత్తం క్యాబినెట్ అంతా కూర్చొని డిసైడ్ చేసి ఎమర్జెన్సీ అవసరం అని నిర్ణయించుకోవాలి. అది జరగలే. ఈమెనే ఒక రాష్ట్రపతికి అప్పుడు ఫఖ్రుద్దీన్ అలీ అహ్మద్ అని ఆయన రాష్ట్రపతిగా ఉన్నాడు. ఈమె ఫైల్ రాష్ట్రపతికి పంపించి దిస్ ఈస్ మస్ట్ ఈ రోజు రాత్రే జరగాలి అంటే ఆయన రాత్రి 10 గంటలకు లేచి అసలు రాజ్యాంగం ఏం చెప్తుంది ఎమర్జెన్సీని ప్రకటించడం మీద అనేది చెక్ చేసుకోకుండా అధికారులతో సంప్రదించకుండా ఈమె చెప్పింది కదా, చెప్పడంతో పాటు ఒక మెసెంజర్ను పంపింది, ఇది అర్జెంట్, వెంటనే నువ్వు సంతకం పెట్టాలి. సంతకం పెట్టేశాడు ఆయన. అంటే రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేశారు. రాజ్యాంగంలో దాన్ని దుర్వినియోగం చేసి ఆ మొత్తం క్యాబినెట్ చేయాల్సినటువంటి నిర్ణయాన్ని ఆమె ఒక్కతే చేసి పంపిస్తే ప్రెసిడెంట్ దానికి సంతకం పెట్టాడు. సో మన ప్రెసిడెంట్లు ఎప్పుడు రబ్బర్ స్టాంపులుగానే ఉంటారు. కొద్ది సందర్భాల్లో మాత్రమే ప్రెసిడెంట్స్ ఒక తమ ఇండివిజువాలిటీ, మాకు ఈ రాజ్యాంగం మాకు ఈ హక్కు ప్రసాదించింది కనుక దీని ప్రకారం నువ్వు చేస్తుంది తప్పు అనేటువంటి ప్రెసిడెంట్లు చాలా తక్కువ సందర్భాల్లో మనకు కనపడతారు. కేఆర్ నారాయణ వారు, తర్వాత ఒకసారి జైల్ సింగ్ కూడా అట్లే రాజీవ్ గాంధీ పీరియడ్ లో ఎదురు తిరిగాడు. ఆ పోస్టులో వచ్చేటువంటి సమాచారం నా ముందు చదివేయడానికి ఈయన ఒక బిల్ మూవ్ చేశాడు. అంటే ఎవడన్నా ఇప్పుడంటే పోస్ట్ ఎవడు వాడడం లేదు, అప్పుడు పోస్ట్ లో లెటర్లు అవన్నీ వెళ్ళేవి కదా, ఆ లెటర్లు తీసుకొని మేము చదవచ్చు అని. ఇప్పుడు మనం ఫోన్ ట్యాపింగ్ చేశారు అని అంటున్నారు కదా, అట్లనే లెటరు ఒక నాయకుడికి ఎవరో లెటర్ రాస్తారు, అది పోస్ట్ ఆఫీస్ నుంచి డెలివరీ కావాలి, ఆ పోస్ట్ ఆఫీస్ లో కూర్చొని దాన్ని చదివి మళ్ళీ సీల్ చేసి ఇవ్వచ్చు. సో ఇటువంటి బిల్లు పెడితే ఆయన వ్యతిరేకించాడు, ఇది కరెక్ట్ కాదు అన్నాడు అధ్యక్షుడు. దాన్ని తిప్పంపాడు, అది అట్లా పెండింగ్ లో పడిపోయింది. అధ్యక్షుడు స్ట్రాంగ్ గా ఉండటం వల్ల అదే జైల్ సింగ్ ఎమర్జెన్సీలో ఈమెకు చాలా సపోర్ట్ చేశాడు పంజాబ్ చీఫ్ మినిస్టర్ గా. కానీ రాజీవ్ గాంధీ దగ్గరకు వచ్చేటప్పటికి ఆయన ఒక స్ట్రాంగ్ పొజిషన్ తీసుకున్నాడు. ఇందిరాగాంధీ పీరియడ్ లో ఆ పొజిషన్ ఎవరు తీసుకోవాలి, ఏ ముఖ్యమంత్రి తీసుకోవాలి. అందరూ ముఖ్యమంత్రులు ఆ రోజు కాంగ్రెస్ లోనే ఉన్నారు. ఇక్కడ మనకు వెంగళరావు గారు ఉన్నారు, దేవకాంత్ బార్వా అని అస్సాంలో ఉన్నాడు. ఆయన ఆమె ఇందిరా ఇస్ ఇండియా, ఇండియా ఇస్ ఇందిరా అని చెప్పినటువంటి వాడు. ఈ జైల్ సింగే అనుకుంటాను, అగర్ మేడం పూస్తే అయితే మై జాడువే మారుంగా అని, అంటే మేడం కనుక చెప్తే నేను జాడు కూడా ఊడ్చడానికి కూడా నేను సిద్ధం. థింక్ ఇట్ వాస్ జైల్ సింగ్. నేను స్పష్టంగా జ్ఞాపకం లేదు కానీ జైల్ సింగ్ అనుకున్నాను. సో అటువంటి ముఖ్యమంత్రులంతా ఉన్నారు. సో వీళ్ళను అడ్డు పెట్టుకొని ఆమె ఎమర్జెన్సీ ప్రకటించేసి అందరి మీద ఏ విధమైనటువంటి హక్కులు లేకుండా చేసేసి ఆమె అన్ని నిర్ణయాలు తీసుకున్నది. ఆ రోజు ఎమర్జెన్సీని సపోర్ట్ చేసినటువంటి వాళ్ళలో సిపిఐ ఉంది, శివసేన ఉంది. ఇక్కడ ఎమర్జెన్సీని కమ్యూనిస్టులు సపోర్ట్ చేసారు, మేమే వ్యతిరేకించినాం, మేమే ఫైట్ చేసినాం అని ఇప్పుడు బీజేపీ 50 ఏళ్ళ ఎమర్జెన్సీ అనే పేరుతో పెద్ద క్యాంపెయిన్ ఒకటి చేస్తుంది. అదే అదే అది కరెక్ట్ కాదు. యాక్చువల్ గా ఏంటంటే బీజేపీ వాళ్ళకు కూడా తెలుసు, నిజానికి ఆ రోజు బీజేపీకి లేని బలం పార్లమెంట్ లో సిపిఎం కు ఉంది. సో సిపిఎం ఏ రోల్ ప్లే చేసిందో బీజేపీ వాళ్ళకి తెలుసు. కానీ సిపిఐ వాళ్ళు ఎమర్జెన్సీని సపోర్ట్ చేశారు కనుక తర్వాత వాళ్ళు కూడా మేము తప్పు చేశామని లెబ్బలేసుకున్నారు. ఎమర్జెన్సీని మేము సపోర్ట్ చేయటం తప్పు జరిగింది ఆ రోజు అని వాళ్ళు కూడా అంగీకరించారు తర్వాత పీరియడ్ లో. కానీ ఆ రోజు సిపిఐ తప్ప మిగతా కమ్యూనిస్ట్ పార్టీలు, ఆ భావజాలం కలిగినటువంటి పార్టీలన్నీ వ్యతిరేకించినాయి. సిపిఎం వ్యతిరేకించింది, మిగతా ఈ రోజు మనం చూసేటువంటి గ్రూపులు ఇవన్నీ కూడా చాలా వ్యతిరేకించాయి. ఆ రోజు అందరూ సపోర్ట్ చేశారు కమ్యూనిస్టులు అనేటువంటిది అది ఒక దుష్ప్రచారం, కావాలని చేసేటువంటి దుష్ప్రచారం. ఆ రోజు బీజేపీకి ఇంత బలం కూడా లేదు. ఇట్ వాజ్ ఓన్లీ బికాస్ ఆఫ్ సోషలిస్ట్ పార్టీ. సోషలిస్ట్ పార్టీకి నాయకుడుగా ఉన్నటువంటి జయప్రకాష్ నారాయణ గాని, లేకపోతే కాంగ్రెస్ లో కొంతమంది ఎమర్జెన్సీని వ్యతిరేకించినటువంటి వాళ్ళు బయటకు వచ్చి అదొక సంఘటనగా ఏర్పడము. ఆ రోజు హెచ్ఎన్ బహుగుణ, అంతకుముందు యూపీకి చీఫ్ మినిస్టర్ గా ఉన్నాడు ఆయన, హెచ్ఎన్ బహుగుణ, హేమావతి లాల్ నందన్ బహుగుణ,
ఇట్లా చాలా మంది ఆ రోజు వ్యతిరేకించారు. బీజేపీ అందులో ఒక భాగమే. ఆ రోజు కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం కూడా చెప్పింది. సిపిఐ వాళ్ళు ఏం చెప్పారు, ఇదిగో బీజేపీ లాంటి మతత్వ పార్టీ వ్యతిరేకిస్తుంది కనుక మనం ఈమెను సపోర్ట్ చేయటం కరెక్టే అనేటువంటి అభిప్రాయంతో వాళ్ళు ఉన్నారు. అది కరెక్ట్ కాదు. తర్వాత వాళ్ళు ఏంటి, ఈమె ఏంటి, కొన్ని అభ్యుదయకరమైనటువంటివి ప్రవేశపెట్టింది. 20 సూత్రాల పథకం, గరీబీ హఠావో, భూ సంస్కరణలు, రాజభరణాల రద్దు. ఇందులో రాజభరణాల రద్దు మాత్రం జరిగింది, భూ సంస్కరణలు ఏం జరగలేదు. ఈ గరీబీ హఠావో ఏం జరగలేదు, ఇవన్నీ ఏం జరగలేదు. మొత్తం పబ్లిక్ అటెన్షన్ డైవర్ట్ చేయడానికి. సో ఇటువంటివన్నీ ఈమె ప్రోగ్రెసివ్ గా కొన్ని పనులు చేసింది. బ్యాంకుల జాతీయకరణ, ఇప్పుడు చూస్తే మళ్ళీ మొత్తం బ్యాంకులన్నీ విజాతీయకరణ అయిపోయినాయి. ఇటువంటివన్నీ అది కాంగ్రెస్ పీరియడ్ నుంచే స్టార్ట్ అయింది విజాతీయకరణ. కేవలం బీజేపీ అని మనం చెప్పలేము. బ్యాంకులను డైల్యూట్ చేయటము, దాన్ని శక్తిహీనంగా చేయటము, ప్రభుత్వ బ్యాంకుల్ని ప్రైవేట్ బ్యాంకుల్ని ప్రోత్సహించడం కాంగ్రెస్ పీరియడ్ నుంచే ప్రారంభమైంది. బీజేపీ వాళ్ళు దానికి ఇంత ఫ్యూల్ యాడ్ చేశారు, ఇంకా వేగంగా చేస్తున్నారు. అదే గాని అది బేసిక్ గా అక్కడి నుంచే ప్రారంభమే. అంటే ఇక్కడ మీరు ఆ నిర్బంధాన్ని చెప్పారు, పేపర్లను కనీసం ఒక వార్త రాయలేని పరిస్థితి, అట్ ద సేమ్ టైం కొన్ని ప్రోగ్రెసివ్ అంశాలు కూడా చేసిరని చెప్పారు. మరి అలాంటి సమయంలో అంటే ఇందిరాగాంధీ నుంచి గరీబీ హఠావో అంటామా, బ్యాంకుల జాతీకరణ, భూమి సంబంధించిన కొన్ని రిఫార్మ్స్ ఇవన్నీ చేసినప్పుడు వెంటనే జరిగిన ఎన్నికల్లో ఎట్లా ఓడిపోయింది? అంటే కిందికి సమాచారం కూడా జనానికి వెళ్ళాలి కదా. అంటే అన్ని చోట్ల పోలేదు, తగ్గిపోయింది. సౌత్ లో కాంగ్రెస్ కి బానే వచ్చాయి, నార్త్ లో మాత్రం బాగా దెబ్బతింది. దానివల్ల అక్కడ ఆ పార్టీ ఓడిపోయింది, కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. దేశవ్యాప్తంగా పరిస్థితి అక్కడ కొన్ని చట్ట వ్యతిరేక కార్యకలాపాలు కూడా ఉధృతంగా చేశారు. ఇప్పుడు ఢిల్లీలో తుర్క్మన్ గేట్ అనేటువంటి చోట వీళ్ళంతా పేదవాళ్ళు గుడిసెలు వేసుకుంటే సంజయ్ గాంధీ ఇన్స్ట్రక్షన్స్ బట్ మొత్తం గుడిసెలన్నీ పీకేశారు. వాళ్ళు ఎక్కడ బ్రతకాలి, ఎక్కడ ఉండాలి, ఏం గవర్నమెంట్ ఆలోచన చేయలేదు, మొత్తం పీకేశారు. తర్వాత ఆయన జనాభా కంట్రోల్ చేయాలని కనపడే వానికెల్లా ఆపరేషన్ చేసేసారు. ముసలిళ్ళకి చేశారు, పడచోళ్ళకి చేశారు, పిల్లలకి చేశారు, అందరికీ చేసేసారు. సో ఇటువంటి కొన్ని అకృత్యాలు ఢిల్లీలో జరిగినాయి, ఇతర చోట్ల కూడా కాంగ్రెస్ నాయకులు అటువంటి పనులు చేశారు. ఇప్పుడు ఆ రోజుల్లో ఒకతను ఉండాడు, హెచ్కేఎల్ భగత్ అని, హరికిషన్ లాల్ అనుకుంటాను, లాల్ భగత్ అతను, తర్వాత జగదీష్ టైట్లర్ అనేవాడు, ఇటువంటి కొంతమంది ఉన్నారు ఆమె వెనుక. వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించారు. బాంబేలో కూడా కొంతమంది అట్లాగే ప్రవర్తించారు, మొత్తం దేశవ్యాప్తంగా ప్రవర్తించారు. ఆ స్థితి కొన్ని అభ్యుదయ పథకాలు ఇవన్నీ చేసినా కూడా అసలు ప్రజాస్వామ్యం లేకుండా పోయింది. తర్వాత ప్రజల మీద ఇంత దాడులు జరుగుతున్నాయి, ఇట్లా అన్యాయంగా వ్యవహరిస్తున్నారు అనేటువంటిది బాగా జనానికి తెలిసిపోయింది. అంటే ఇప్పట్లో సోషల్ మీడియా లేదు, టీవీలు లేవు, పేపర్లు, ఆ పేపర్లను కూడా వాళ్ళు ఏం చెప్తారు, క్రమంగా పేపర్లలో వార్తలు కూడా రావటం మొదలుపెట్టి. మొదట్లో అసలు పేపర్లు మాకు వార్తలు కూడా మీరు చూసి ఇచ్చేట పని అయితే, మా ఎడిటోరియల్స్ కూడా మీరు ఫైనల్ చేసి ఇచ్చే పని అయితే మేము ఎడిటోరియల్స్ ఎందుకు రాయాలి అని పత్రికలన్నీ ఎడిటోరియల్ కాలం వైట్ గా పెట్టి వదిలేవి. అక్కడ ఏం మ్యాటర్ ఉండేది కాదు. ఇట్లా మ్యాటర్ కూడా మ్యాటర్ లేకుండా పెట్టడం కూడా నేరమని మళ్ళీ ఇంకొక ఉత్తర్వు జారీ చేశారు. పత్రికలు చాలా ప్రతిఘటన ఆ రోజుల్లో. ఇండియన్ ఎక్స్ప్రెస్ అట్లా ఎడిటోరియల్ ని ఖాళీగా పెట్టడం అంటే పెద్ద నిరసన. పత్రికలన్నీ ఆ రోజు చాలా ప్రతిఘటించాయి. చాలా మంది జర్నలిస్టులు ఆ సందర్భంగా చాలా పాపులర్ అయ్యారు కూడా. ఇప్పుడు అరుణ్ శౌరి లాంటి వాడు ఆ సందర్భంలో పాపులర్. ఇతను మన ఖుష్వంత్ సింగ్ వ్యతిరేకించాడు, కుల్దీప్ నాయర్ వ్యతిరేకించాడు. కుల్దీప్ నాయర్ కూడా చాలా వ్యతిరేకాన్ని. అట్లనే మిగతా చాలా మంది జర్నలిస్టులు ఉన్నారు. అప్పుడు ప్రజాశక్తి వీక్లీ వచ్చేది, ప్రజాశక్తి వీక్లీ కూడా ఖాళీ పెట్టి వేసేది. సో మీరు ఎట్లా ఖాళీ పెడతారని ప్రజాశక్తి వీక్లీని కూడా అడిగారు. ఈ సందర్భంలో వార్తలు లేకపోతే ఏవో పాత కొన్ని
సంఘటనలు అవన్నీ పెట్టుకొని పత్రికను, అంటే ఆ సంఘటనల ద్వారా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితి ఏమిటి, ఆ రోజు బ్రిటిష్ వాడు ఏం చేశాడు, అవన్నీ పెడితే ఇప్పుడు జరుగుతున్నది ఏంటో కూడా పాఠకులకు అర్థం అవుతుంది కదా. అటువంటి కొన్ని ఇన్సిడెంట్స్ అవన్నీ తీసుకొని పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉండేది. పత్రికలు సీరియస్ గానే ఫైట్ చేసాయి. ఆ రోజు టీవీ ఛానల్స్ ఇటువంటి లేవు, కానీ పత్రికలు ఫైట్ చేసాయి. తర్వాత రాత పత్రికలు అంటే చేత్తో రాసి, అప్పటికి ఇంకా కంప్యూటర్స్ కూడా ఏం లేవు, చేత్తో రాసి దాన్ని సైక్లో స్టైల్ చేసి ప్రచారం చేశాయి. ఇప్పుడు ఏకే గోపాలన్ స్పీచ్ పత్రికల్లో రాలే, కానీ దాన్ని విపరీతంగా సైక్లో స్టైల్ చేసి ప్రజల్లో పనిచేశారు. సో అట్లా మరి అవి దొరికితే వాడు జైలుకే ఒకవేళ దొరికితే జైలుకే. కానీ అట్లా రహస్యంగా పనిచేసాయి. జనతా పార్టీని ఆ నాయకత్వం అంతా కూడా చాలా వర్క్ చేసింది దీనికి వ్యతిరేకంగా. సో ఇవన్నీ జనానికి తెలియజేయటము ఇదంతా జరిగింది. చాలా అరెస్టులు జరుగుతున్నాయి, తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఇదంతా జనాన్ని తెలుస్తుంది కదా. ఇక్కడ కూడా మోటూరు హనుమంతరావు గారు ఆ రోజు ప్రజాశక్తికి ఆయన ఎడిటరు, పార్టీ కార్యదర్శి, రాష్ట్ర కార్యదర్శి, ఆయన్ని అరెస్ట్ చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేశారు. చివరికి ఆయన ఆస్తిని సీజ్ చేద్దామని వెళ్ళారు, ఆయన దొరకట్లేదు. తర్వాత వాళ్ళకి తెలిసింది ఏంటంటే ఆయనకు ఆస్తి లేదు, ఇల్లు లేదు, ఏం లేదు, ఇంకేం చేస్తారు. అరే మాకు ఈయనకు ఆస్తి లేదని చెప్పి రాసి పంపుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో అట్లా సిపిఎం నాయకులు చాలా మంది దొరకలేదు. మన సుందరయ్య గారు దొరకలేదు. కొద్ది మంది నాయకుల్ని మాత్రం వాళ్ళు అరెస్ట్ చేశారు, వాళ్ళు జైల్లో ఉన్నారు. కానీ చాలా మంది నాయకులు దొరకలే, బయట అజ్ఞాతంలో ఉన్నారు. అజ్ఞాతంలో ఉండే నాయకులు ఊరికే అండర్ గ్రౌండ్ లో ఉండరు కదా. ఈ మొత్తం ఈ కార్యక్రమం ఎమర్జెన్సీ వ్యతిరేకంగా ఆ ఉద్యమాన్ని నిర్వహించడంలో అట్లా పాత్ర వహించారు. అదే విధంగా మిగతా పార్టీల నాయకులు కూడా చేశారు. ఆ రోజుల్లో సోషలిస్ట్ పార్టీ అనేది ఇప్పుడు మనకు పేరు కూడా వినపడదు. సోషలిస్ట్ పార్టీ బలంగా ఉన్నది. అదే తర్వాత ఆ సోషలిస్ట్ పార్టీలు, మిగతా కొన్ని పార్టీలు, కాంగ్రెస్ లో కూడా ఒక కాంగ్రెస్ ఓ అనేది ఒకటి తయారైంది. వాళ్ళంతా కలిసి తర్వాత చివరి దశలో అప్పటి వరకు ఆమెకు నమ్మిన పంటుగా ఉన్నటువంటి మన జగ్జీవన్ రామ్ కూడా బయటకు వచ్చేసాడు. ఆయన బయటకు వచ్చేసాడు, బహుగుణ బయటకు వచ్చేసాడు. వీళ్ళంతా ఒక పార్టీ పెట్టారు, వీళ్ళంతా జనతా పార్టీలో భాగమయ్యారు. జనతా పార్టీకి ఆయన సపోర్ట్ చేశాడు. సో అట్లా ఒక ఉద్యమం నడిచింది. ఆమె ఇవన్నీ చేసినా కూడా వ్యతిరేకంగా ఒక ఉద్యమం కూడా నడుస్తున్నది. అది పైకి పత్రికల్లో వార్తలు రాకపోవచ్చు, ఇవన్నీ ఉండొచ్చు, కానీ ఆ ఎమర్జెన్సీ వ్యతిరేక భావజాలము, దాన్ని అది చేస్తున్నటువంటి తప్పుల్ని చెప్పటము, ఇదంతా జరుగుతూనే ఉన్నది. దానివల్ల ఆ ప్రచారాల వల్ల ఆమె నెక్స్ట్ జనం చూస్తున్నారు కూడా, అవి కనపడుతున్నాయి కూడా, వార్తల్లో వచ్చినాయి కొంత. ఈ మన ఆ స్క్వేర్ లో తుర్క్మన్ గేట్ దగ్గర, తుర్క్మన్ గేట్ అయినా ఆ గేట్ దగ్గర జరిగినటువంటి ఇటువంటివన్నీ కొన్ని వార్తలు వచ్చినాయి. జనానికి అర్థమవుతున్నది, ఓహో ఈ చాలా అత్యాచారాలు జరుగుతున్నాయని. మరి ఆ రోజు ఎట్లా వచ్చినాయి అంటే, వచ్చినాయి వార్తలు, జనానికి తెలిసిపోయింది. సంజయ్ గాంధీ ఇట్లా కుటుంబ నియంత్రణలో బలవంతంగా జయిస్తున్నాడు, ఇటువంటివన్నీ మౌత్ టాక్ ఉన్నది. కొన్ని పత్రికలు కూడా కొంత అటు ఇటుగా రాయటము, అవి కూడా ఏం ఊరికి ఉండలేదు. ముఖ్యంగా ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆ రోజు మేజర్ రోల్ ప్లే చేసింది దీనికి, ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా. సో ఆ తర్వాత తెలుగు పత్రికలు వస్తున్నాయి, మౌత్ టాక్ వస్తున్నాయి, లిఖితం పత్రికలు వస్తున్నాయి, రాసి సర్క్యులేట్ అవుతున్నాయి. సో ఇటువంటివన్నీ జరిగినాయి. ఒక పెద్ద క్యాంపెయిన్ జరిగింది ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా. లోపల ఉన్న వాళ్ళు లోపల ఉన్నారు, కానీ బయట ఉన్న వాళ్ళు పెద్ద క్యాంపెయిన్ చేశారు. సో అది ఆ రోజు ఉన్నటువంటి స్థితి. ఇందిరా అంటే ఇండియా, ఇండియా అంటే ఇందిరా అనే ఇందిరా ఎట్లా పడిపోయింది మరి? అదే ఇదే పబ్లిక్ లో ఆమె ఎన్ని ఘోరాలు చేస్తుంది. సంజయ్ గాంధీ, ఆమె కొడుకు సంజయ్ గాంధీ ఎన్ని ఘోరాలు చేశాడు, క్యాబినెట్ ను పట్టించుకోలేదు. వీళ్ళంతా బయటకు వచ్చారు కదా. మన
జగజీవన్ రామ్ బయటకు వచ్చాడు. వీళ్ళంతా వచ్చినప్పుడు అర్థమైపోతుంది కదా జనానికి. వాళ్ళు కూడా చెప్తున్నారు కదా ఎందుకు వచ్చారు అంటే ఇది అక్కడ లోపల ఇట్లా ఉంది అని చెప్తున్నారు కదా. సో ఆ పట్టు మొదట్లో పత్రికల మీద ఎంత పట్టు ఉండేదో క్రమక్రమంగా అది డైల్యూట్ కూడా అయిపోతుంది కదా. ఆమె ఏంటంటే నేను దేశంలో క్రమశిక్షణ లేదు, ఆ క్రమశిక్షణను రీఎంఫోర్స్ చేస్తాను. ఏమిటి క్రమశిక్షణ లేదు? ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేయటం లేదు. ప్రభుత్వ కార్యాలయంలో 10 గంటలకు రావాల్సిన వాడు 11 గంటలకు వస్తున్నాడు. వాడు వచ్చి పని చేయడం లేదు, వాడిని పని చేయించాలి. అదో పెద్ద క్యాంపెయిన్ అనమాట. అందుకని 10:30 అంటే 10:30కి అక్కడ ఉండాలి వాడు, లేకపోతే వాడి మీద యాక్షన్. నేను ఇటువంటి డిసిప్లినరీ కార్యక్రమాలు చేపడుతున్నాను కనుక వీళ్ళు దీన్ని అపోజ్ చేస్తున్నారు అనేది ఆమె క్యాంపెయిన్. ఆమెను శివసేన అధ్యక్షుడు బాల్ ఠాకరేను ఆమె బాంబేకి వెళ్ళినప్పుడు పిలిపించుకొని మాట్లాడింది. నేను ఇట్లా క్రమశిక్షణ తీసుకొస్తున్నాను ఉద్యోగుల్లో, దీనికి మీరు సపోర్ట్ చేస్తారా లేదా? అట్లా క్రమశిక్షణ కోసమే నేను ఎమర్జెన్సీ తీసుకొచ్చాను అని చెప్తే బాల్ ఠాకరే ఓకే నేను సపోర్ట్ చేస్తున్నాను ప్రకటించాడు. అంటే బాల్ ఠాకరే ఏమో అమాయకుడు కాడు, దానికోసం ఏమీ చేస్తుంది అనేది ఆయన భావించాడు కదా. ఆయన రాజకీయాలన్నీ క్షుణ్ణంగా తెలుసుకునేవాడు, చదువుకునేవాడు, జర్నలిస్టు, కార్టూనిస్టు అన్ని ఆయన. సో అటువంటి వాడు కూడా సపోర్ట్ చేశారు. ఈరోజు వాళ్ళు ఆ మాట అంటం లేదు, కానీ శివసేన కూడా సపోర్ట్ చేసింది ఎమర్జెన్సీని. అది సరే ఇప్పుడు చెప్పొచ్చు, ఎందుకంటే శివసేన ఈరోజు బీజేపీతో లేదు. ఒక స్ప్లిట్ అయినటువంటి దాంట్లో ఒకటి మాత్రమే బీజేపీతో ఉంది, ఒకటేమో దాన్ని బాగా వ్యతిరేకిస్తున్నది ఉద్ధవ్ ఠాకరే. సరే ఆ విషయాన్ని చెప్పకుండా వాళ్ళు ఏం చెప్తారంటే కమ్యూనిస్టులను ఎంఐఎం వాళ్ళు, సరే ఎంఐఎం కాదు ముస్లిం లీగ్ వాళ్ళు ఆ రోజు సపోర్ట్ చేశారు అని చెప్తుంటారు. అది కరెక్ట్ కాదు. సిపిఐ సపోర్ట్ చేసింది, సపోర్ట్ చేసినందుకు లెంపలేసుకుంది. జరిగిన అకృత్యాలు చాలా ఘోరమైనటువంటి జరిగినాయని అది కూడా భావించింది. సో ముస్లిం లీగ్ ఆ తర్వాత దాని ఇది పూర్తిగా డైల్యూట్ అయిపోయింది. ఇప్పుడేమో అది పెద్ద స్ట్రాంగ్ గా కూడా మనకు కనపడదు. సోషలిస్ట్ పార్టీ కూడా అట్లాగే అయిపోయింది. ఆ తర్వాత జరిగింది ఏంటి, అందరూ కలిసి జనతాదళ్ ఏర్పడిన తర్వాత, జనతా పార్టీ ఏర్పడిన తర్వాత అక్కడ వాళ్ళు ఏమనుకున్నారంటే ఈ మీరు జనతా పార్టీ బీజేపీ మీరు ఉంటే జనతా పార్టీలోనే ఉండండి, లేకపోతే ఆర్ఎస్ఎస్లో ఉండండి అని చెప్పారు. కానీ వీళ్ళు ఏమన్నారంటే ఒక దశకు వెళ్ళిన తర్వాత లేదు మేము పార్టీలో ఉంటాం, ఆర్ఎస్ఎస్లో ఉంటాము, అట్లయితే కుదరదు అని. అట్లా స్ప్లిట్ అయిపోయింది జనతా పార్టీ. స్ప్లిట్ అయిపోయిన తర్వాత అది సోషలిస్ట్ పార్టీగా మిగలే, జనతాదళ్ లోక్దళ్గా మిగిలింది. ఆ లోక్దళ్ మళ్ళీ రకరకాలుగా చీలింది. చివరికి ఇప్పుడు మనకు ఆర్జేడి, జేడియు, జేడిఎస్, సమాజ్వాదీ పార్టీ ఇటువంటి విధంగా మనకు కనబడుతుంది. ఇవి ఏమైపోయింది, ఆ రోజు దీనికి కులతత్వ పార్టీలు అనేటువంటి ముద్ర లేదు, కానీ ఇప్పుడు అవి కులతత్వ పార్టీలు అనేటువంటి ముద్రను సంతరించుకున్నాయి. అది ఒక చాలా విచారకరమైనటువంటి ఒక డెవలప్మెంట్ మనకు మన దేశంలో జరిగింది. సోషలిస్ట్ పార్టీ పోయి ఈ కులతత్వ పార్టీల రూపు తీసుకోవడం అనేటువంటిది ఒక విచారకరమైన సిచ్యువేషన్. అది బీజేపీకి అడ్వాంటేజ్ తీసుకొచ్చింది. ఎట్లా బీజేపీ అంతే కదా, ఇప్పుడు బీజేపీ మేజర్ పార్టీగా కనపడుతుంది. సో అవన్నీ బీజేపీ ఇవన్నీ కులతత్వ పార్టీలు అని చెప్పడానికి అవకాశం ఏర్పడేది. సోషలిజం అన్నటువంటి లక్ష్యం అనేది ఈరోజు అవి ఏం చెప్పుకోవట్లేదు కదా, చెప్పట్లేదు. అట్లా మాది సోషలిజంలో సమానత్వంతో కూడిన సమాజం అనేటువంటిది పోయి అవి క్యాస్ట్ పార్టీస్గా ఈరోజు కనిపించేటువంటి అవకాశం ఏర్పడింది. బీజేపీ దాన్నే అటాక్ చేస్తుంది. సో అవి కూడా ఏంటి, ఓ సందర్భంలో బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఓ సందర్భంలో వ్యతిరేకిస్తాయి. ఈవెన్ మనం మాయావతిని కూడా చూసాం కదా, బీజేపీకి వ్యతిరేకం ఉన్న మాయావతి ఒకసారి బీజేపీతో పొత్తు పెట్టుకుంది. బీజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత ఆ పార్టీ మిగల్లేదు, అయిపోయింది. దాన్ని అంటే మిగల్లేదంటే పూర్తిగా అది డైల్యూట్ కావటం అనేది జరిగింది. ఇక్కడ 50 ఏళ్ళు అయింది ఇప్పటికి.
ఆ ఎమర్జెన్సీని చూసి ఆ సందర్భంగా మానవ హక్కులు కానీ, ప్రాథమిక హక్కులు కానీ, పత్రికా స్వేచ్ఛ కానీ, ఇవన్నిటినీ రాజ్యాంగ వ్యతిరేకంగా ఏ రకంగా వాళ్ళు ఆపేసినారు అనేది మీరు చాలా స్పష్టంగా చెప్పారు. జనం అంతా కూడా చాలా మంది మాట్లాడుతారు. 50 ఏళ్ల తర్వాత ఇప్పుడు మోడీ గవర్నమెంట్లో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతుంది అని అనేక మంది కామెంట్ చేస్తున్నారు. ఇప్పుడు దీన్ని ఎట్లా చూడాలి? నేను ఒక చిన్న విషయం చెప్తాను. అది చూడ్డానికి చాలా చిన్న విషయంగానే కనపడుతుంది, కానీ ధోరణి ఏంటి అనేది చెప్తుంది. అప్పుడు పీలు మోడీ అనే ఒక నాయకుడు ఉండేవాడు. పీలు మోడీ ఆయన పేరు. ఆయన చాలా బాగా మంచి వక్త, పార్లమెంట్ లో బాగా మాట్లాడేవాడు. ఇక్కడ కూడా ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా నేను అటెండ్ అయినా, ఆయన బహిరంగ సభలు కూడా నేను అటెండ్ అయినా. ఎమర్జెన్సీలో ఆయన్ని అరెస్ట్ చేశారు. ఆయన చాలా లౌడ్ మనిషి, చాలా ఎత్తైన విగ్రహం, చాలా లావుగా ఉండేవాడు. ఆయన ఇందిరాగాంధీకి ఒక లెటర్ పెట్టుకున్నాడు. ఈ జైల్లో ఇండియన్ కమోడ్ ఉంది, నేను ఇండియన్ కమోడ్ యూజ్ చేయలేను, నేను కూర్చోలేను, అక్కడ ఆ వెయిట్ ఇదంతా ఉంది, లేవలేను. సో నాకు ఒక వెస్ట్రన్ కమోడ్ కావాలని డైరెక్ట్గా ఇందిరాగాంధీకి లెటర్ పెట్టుకున్నాడు. పెట్టుకుంటే ఆమె వెంటనే వెస్ట్రన్ కమోడ్ ఏర్పాటు చేయించింది. ఆ మాత్రం ఇది చూయించింది. ఇక్కడ ఏం జరిగింది, బీజేపీ గవర్నమెంట్ లో స్టాన్ స్వామి అనే హక్కుల కార్యకర్త, ఆయన చాలా గొప్ప సేవలు చేశాడు జనానికి. ఎవరు పట్టించుకొని జనానికి ఆయన సేవలు చేశాడు. ఆయన్ని అర్బన్ నక్సలైట్ అని తీసుకెళ్లి లోపలేసేసారు. ఈ ఉపా చట్టం ఇదంతా పెట్టి లోపలేసేసారు. ఆయన 82 84 ఏళ్ళలో చాలా అనారోగ్యంతో ఉన్నాడు. నాకు ఒక పీరియడ్లో ఏమవుతుందంటే, న్యూరో ప్రాబ్లం ఉంటే గ్లాస్ ఎత్తుకోవటం తాగటం కూడా సాధ్యం కాదు, వణుకుతుంటది, ఇవన్నీ ఉన్నాయి. అందుకని ఆయన ఏమడిగిండు, ఒక సిప్పర్ ఇవ్వండి, నాకు స్ట్రా అట్లా పెట్టుకొని పిల్లలకి ఇస్తాం మనం, సిప్పర్ అంటాము. అది ఆ సిప్పర్ కనుక ఇస్తే దాన్ని పట్టుకొని నేను నీళ్ళు తాగలను అని సిప్పర్ అడిగిండు ఆయన. సిప్పర్ ఇవ్వలేదు గవర్నమెంట్. అంటే చెప్పొచ్చు వాడు పోలీసు వాడు లోకల్ వాడు చూసుకోలేదని, కానీ నీ యాటిట్యూడ్ ఏంటి, గవర్నమెంట్ యాటిట్యూడ్ ఏంటి? వాళ్ళని అట్లా బాధలు పెట్టటమా? ఇప్పుడు వాళ్ళు ఏమి క్రిమినల్ ఛార్జెస్ కింద అరెస్ట్ కాలేదు. క్రిమినల్ ఛార్జెస్ లేకపోతే బ్యాంకులను కాజేసినటువంటి వాడు, డబ్బు కాజేసిన వాడు యూకేలో ఉన్నాడు, వాడు అన్ని నడుపుతున్నాడు అక్కడి నుంచి. కానీ ఇతను ప్రజల కోసం పోరాడినటువంటి వాడు, అతనికి ఒక సిప్పర్ కూడా ఇవ్వని పరిస్థితి ఏంటి? ఇట్లానే 90% అంగవైకల్యంతో ఉన్న సాయిబాబాను, ప్రొఫెసర్ సాయిబాబాను కూడా 10 ఏళ్ల పాటు అండా జైల్లో ఉంచి చివరికి ఆయన ఏం తేలలేదు, నిర్ధారించబడలేదని నిర్దోషిగా విడుదల చేశారు. అదే కదా, కోర్టులో ఆయన బెయిల్ నిరాకరిస్తూ వచ్చాయి. కోర్టులు మరి ఎందుకు నిరాకరించాయి? కోర్టులో ఇన్వాల్వ్మెంట్, గవర్నమెంట్స్ ఇన్వాల్వ్మెంట్, గవర్నమెంట్ డైరెక్షన్స్ ఉందా ఏదో? మరి అదే కోర్టు ఆయన నిర్దోషాన్ని విడుదల చేసింది. పోనీ జైల్లో ఉన్నప్పుడు కనీస సౌకర్యాలు ఇచ్చారా? ఆయన లెటర్లు పెట్టుకున్నాడు. ఆయన వీల్ చైర్ లో ఉన్నాడు, మనిషి అనారోగ్యంగా ఉన్నాడు. ఈ నాగ్పూర్ లో నేను చలి తట్టుకునేటట్టుగా లేను, నాకు కనీసం ఉలెన్ బ్లాంకెట్స్ అన్నా ఇవ్వాలి అంటే అది కూడా చేయలేదు గవర్నమెంట్. సరే చివరి దశలో వచ్చాడు, వచ్చిన కొద్ది రోజుల్లోనే ఆయన అనారోగ్యంతో చనిపోయాడు. జీవితంలో పడ్డ వాటితోటే నాకు ఆరోగ్యం కట్టించిందని కూడా చెప్పిన. అంతే అది ఆయన చెప్పినా చెప్పకపోయినా డాక్టర్లు చెప్పేది అదే కదా. అంతకాలం ఆయన దాంట్లో ఉన్నాడు, చలికి రకరకాల బాధలు పడ్డాడు. ఆయన కావాల్సిన ఆహారము, మందులు, వైద్య సహాయం కూడా లేదని కదా ఆయన చెప్పుకున్నది. ఇప్పుడు వరవరరావు గారిని తీసుకెళ్లిపోయారు. ఎన్నేళ్ళు అయింది ఆయన అర్బన్ ఆయన వాళ్ళ మీద కేసు ఏంటి, ప్రైమ్ మినిస్టర్ని చంపడానికి వీళ్ళు కుట్ర చేశారు అని. ఆనంద్ తేల్తుంబడే ఐఐటి ప్రొఫెసర్, ఆయనను తీసుకెళ్లి, ఆయన చాలా పుస్తకాలు రాశాడు, ఆయనను తీసుకెళ్లి జైలు వేశారు. కేసు ఏంటి, ఈయన చంపడానికి కుట్ర చేశాడు అని. అసలు అది తేల్చారు.
చేస్తే పనిష్మెంట్ అన్నా ఇవ్వచ్చు కదా, అది అట్లా పెండింగ్ లో పెడతారు, అది తేల్చరు, వాయిదాలు పడుతుంటది. ఇప్పుడు సంవత్సరాలు గడిచిపోతే ఈయనకి క్వాలిఫైడ్ జామీన్ ఇచ్చారు, బెయిల్ ఇచ్చారు. అంటే నువ్వు బాంబేలోనే ఉండాలి, బయటికి రాకూడదు అని. ఏంటి అంత ఇదేంటి భయం ఏంటి గవర్నమెంట్ కి? ఇప్పుడు ఈ కోర్టులో అంత భయం ఏంటి? గవర్నమెంట్ కి భయం ఏంటంటే గవర్నమెంట్ ఆర్గ్యుమెంటే కదా ఆడ వీళ్ళు చెప్పేది. అడ్వకేట్స్ ప్రభుత్వం తరఫున కానీ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కానీ అడ్వకేట్స్ చెప్పేది అదే కదా. ప్రభుత్వం అది కాదు అని అనుకుంటే వాళ్ళు డిఫరెంట్ గా చెప్తారు. కానీ అర్బన్ నక్సల్స్ అనేటువంటి పేరుతో అది ఒక అప్రకటితమైనటువంటి ఎమర్జెన్సీ కదా. ఇప్పుడు కూడా ఎన్డీటీవీ ఉంది, ఎన్డీటీవీని కొన్నారు. కొన్న తర్వాత అంతవరకు దాన్ని చాలా సమర్థవంతంగా అందులో వ్యాఖ్యానాలు చేస్తున్నటువంటి ఆయన దేశం వదిలి పారిపోవాల్సి వచ్చింది. రవీష్ కుమార్ గారు నాకు భద్రత లేదు ఇక్కడ అని చెప్పాడు. మరి ఎమర్జెన్సీ కదా ఇది. న్యూస్ క్లిక్ మీద దాడి చేశారు. ప్రబీర్ ప్రకాష్ అని చాలా కాలం జైల్లో పెట్టారు, ఎమర్జెన్సీలో పెట్టారు, ఇప్పుడు పెట్టారు. ఇంకా అదేమో ఎమర్జెన్సీ, ఇదేముంది ఆయన జైల్లో పెట్టారు, ఆ కేసు ఏం కాలేదు. తర్వాత బెయిల్ బయటకు వచ్చాడు ఆయన. ఏంటి ఆయన చేసిందండి, 2013లో మొరాదాబాద్ లో ముస్లింలకి హిందువులకి మధ్య మత ఘర్షణలు జరిగాయి. ఆ మత ఘర్షణల కారణం ఏంటి? అసలు ఈ ఘర్షణలు ఇక్కడ వాళ్ళు చేశారా బయట వాళ్ళు చేశారా, ఎందుకు జరిగినాయి, ఇక్కడ ఉండే ప్రజలు దాని గురించి ఏమనుకుంటున్నారు, వీళ్ళ పాత్ర ఏమైనా ఉందా అనేది ఒక డీటెయిల్డ్ 1 hour డాక్యుమెంటరీ చేశాడు ఆయన. అది చాలా ఇబ్బందికరంగా ఉండింది. సో తీసుకెళ్లి లోపలేసేసారు. ఇబ్బంది వరకండి అంటే బీజేపీకి. ఇప్పుడు ఆ తర్వాతనే ఆయన ఆ మొరాదాబాద్ ఇవన్నీ చేసి ఇక్కడ మొత్తం ముస్లింలు చాలా అన్యాయాలు చేస్తున్నారు, మనల్ని చంపుతున్నారు, కొడుతున్నారు, ఇదన్నీ ఒక క్యాంపెయిన్ చేశాడు ఈయన యోగి. ఆ తర్వాత ఆయన ఎన్నికల్లో గెలిచాడు. అది కాదురా అక్కడ జరిగింది ఇది అని ఈయన ఒక డాక్యుమెంటరీ తీసి పెట్టి అది ఎక్స్పోజ్ చేశాడు. తర్వాత ఏమైంది, ఆయన కూడా జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి ఇది ఎట్లా ప్రజాస్వామ్యం? దేశభక్తి అని ఒక ఛానల్, దాన్ని కూడా బెదిరించారు. ఇప్పుడు మనం అట్లా చాలా అనలైజ్ చేసేటువంటి వాళ్ళంతా ఇప్పుడు అనలైజ్ చేయలేకపోతున్నారు దీన్ని. మరి ఏం చెప్పాలి? ఇప్పుడు ఆయన ఎక్కడో విదేశాల్లో ఉండి చేస్తున్నాడు. ధ్రువ్ రాఠీ కూడా జర్మనీలో ఉండి చేస్తున్నాడు. ఆయన కూడా ఏం చెప్పాడు, ఇది ఒకవేళ ఇండియాలో ఉంటే నేను చేయగలనా లేదో, నేను ఇక్కడ నుంచి జర్మనీలో నుంచి చేస్తున్నాను అని చెప్పాడు ఆయన. ఇప్పుడు భయంతో సెన్సార్షిప్ చేస్తున్నారు. గవర్నమెంట్ డైరెక్ట్ ప్రత్యక్షంగా సెన్సార్షిప్ అయితే ఒక భయం కలిగించడం, తర్వాత సరెండర్ అవుతున్నాయి కదా, మనం కూడా చూస్తున్నాం కదా పత్రికలు ఎట్లా సరెండర్ అయిపోతున్నాయి. పెద్ద పెద్ద పత్రికలు ఒక రోజున చాలా వార్తలు రాసి చాలా ఎక్స్పోజ్ చేసినటువంటి పత్రికలు ఈరోజు ఏమైంది, డల్ ఉంది, ఏం స్పందనే లేదు. ఈయన లక్షల కోట్ల రూపాయలు మాఫీలు చేస్తున్నాడు. ఒకవైపున వాడు తీసుకెళ్లిన వాడు అప్పులు చేసి బయటకు వెళ్ళిన వాడిని తీసుకొచ్చే పరిస్థితి లేదు, వాడి ఆస్తులు స్వాధీనం చేసుకునే పరిస్థితి లేదు, పత్రికలు ఏం రాయటం లేదు. నేనేమి మరి వీళ్ళు చెప్తున్నారు కదా నేను చాలా నిజాయితీగా ఉంది, అసలు అవినీతి లేని ప్రభుత్వం, లేని ప్రభుత్వం, నిజాయితీగా ఉన్న ప్రభుత్వం, కుటుంబాన్ని కూడా వదిలేసుకుని దేశం కోసం పనిచేస్తున్న మోడీ, ఇవన్నీ చెప్తున్నారు. ఆయన ఇప్పుడు వదిలేయలేదు, చాలా కాలం క్రితమే వదిలేసిండు ఆయన. కనుక ఏదో ప్రధాని పదవి దేశం కోసం కాదు, అప్పుడే చాలా కాలం క్రితమే ఆయన వదిలేశాడు. కానీ నీతి నిజాయితీ అంటే నువ్వు ఎవరి కోసం పనిచేస్తున్నావు, నీతి నిజాయితీ నీ వల్ల ప్రజలకు కలిగినటువంటి లాభం ఏంటి అనే దాన్ని బట్టి కదా నీతి నిజాయితీ అనేటువంటిది డిసైడ్ చేసుకోవాలి. విపరీతంగా ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు పెట్రోల్ ధర వాళ్ళు రాకముందు ఎంత ఉంది, వచ్చింది ఎంత ఉంది, మధ్యలో ఇంటర్నేషనల్ మార్కెట్ లో పెట్రోల్ ధర పడిపోతే, క్రూడ్ ఆయిల్ ధర పడిపోతే కూడా
వీళ్ళు అంతే పెంచేశారు కదా. ఇప్పుడు జిఎస్టీలోకి కొత్త కొత్త వస్తువులను తీసుకొచ్చారు, జిఎస్టీ రేట్స్ స్లాబ్స్ పెంచారు, ఆ స్లాబ్స్ లోకి కొత్త వాటిని తీసుకొస్తున్నారు. ఎంత కష్టంగా ఉంది జిఎస్టీని మనం ఈరోజు కట్టడం. 250, ఒకవేళ 250 రూపాయల టికెట్ తీసుకుంటే సినిమా టికెట్, దాని మీద 18% జిఎస్టీ. మీరు ఒక లెవెల్ హోటల్కి వెళ్ళి భోజనం చేస్తే పర్టికులర్ జిఎస్టీ. ఏ సర్వీస్ మీదనైనా జిఎస్టీ అండి, ప్రతి సర్వీస్ మీద జిఎస్టీ. ఇప్పుడు జిఎస్టీ లేకుండా ఏ సర్వీసు మీకు అందుబాటులోకి రాదు. ఆ టర్న్ ఓవర్ లోపల దాటితే ప్రతి సర్వీస్ మీద జిఎస్టీ. మరి ఇదంతా ప్రజల మీద వేస్తున్నటువంటి భారమే కదా. ప్రజలకు నువ్వు నీ నిజాయితీ ఇదంతా ప్రజలకు ఉపయోగపడాలి కదా. ప్రజల మీద ఇంత భారం వేసుకుంటూ పోతూ నేను నిజాయితీగా ఉన్నాను అంటే అర్థం ఏంటి? చార్జెస్ అన్ని పెంచుతున్నారు. ఇప్పుడు మళ్ళీ రైల్వేలు పెంచుతామంటున్నారు. సరే, అదేదో నామినల్ గా పెంచుతామంటున్నారు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. పెట్రోల్ ఎంత దోపిడీ అండి, ఎన్ని లక్షల కోట్లు చేకూరింటాయి గవర్నమెంట్ దగ్గర. పనిగా రాష్ట్ర ప్రభుత్వం కూడా దాని మీద ట్యాక్సులు పెంచుకొని వీళ్ళు కూడా దాంట్లో షరీక్ అవుతున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం బేసిక్ గా అది కదా పన్ను అక్కడ తగ్గించాల్సింది. అంటే అట్లే విధంగా మాట్లాడే వాళ్ళ మీద మీరు ఇంతకుముందు మాట్లాడే వాళ్ళ మీద ఉపా కేసులు పెట్టడం కానీ, జర్నలిస్టుల మీద ఉపా కేసులు పెట్టి లోబడేయడం కానీ. సిద్దికీ కప్పన్ 1000 రోజులకు పైగా దాంట్లో ఉన్నాడు. జేఎన్యూ స్టూడెంట్ ఉమర్ ఖలీద్ ఇంకా జేఎన్యూ స్టూడెంట్స్ మీద జేఎన్యూ స్టూడెంట్స్ వెళ్ళి కొట్టారు కదా ముసుగులు వేసుకొని. ఎవరో ముసుగులు వేసుకొని కొడితే వాళ్ళకి అతిగతి లేదు ఆ స్టూడెంట్స్ కి. ఇప్పుడు మనం వాట్ ఈస్ హ్యాపెండ్ ఇన్ అవర్ సెంట్రల్ యూనివర్సిటీ అది కూడా చూసాం కదా, ఎంత ఇదిగా చేశారు. ఆ యూనివర్సిటీలోకి ఇప్పుడు ఎవరు వెళ్ళే పరిస్థితి కూడా లేదు. యూనివర్సిటీ అంటే స్వేచ్ఛగా ఉంటుందా, లేకపోతే అదేమి ఒక వాళ్ళేమి అరాచకమైన ఏం చేయలేదు ఆడ స్టూడెంట్స్. కానీ పరిస్థితి ఏంటి యూనివర్సిటీస్ లో? ఇప్పుడు ప్రైవేట్ యూనివర్సిటీస్ ను ఇబ్బడిగా వదులుతున్నారు. గవర్నమెంట్ కాలేజెస్ ఆ గ్రాంట్స్ అవన్నీ తగ్గించేస్తున్నారు. తర్వాత అక్కడ కూడా వీళ్ళు ఇప్పుడు తమిళనాడులో పంచాయతీ అదే కదా, నా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని నువ్వు అమలు చేయాలని. నేను చేయను అంటాడు అతను. అయితే నీకు ఫండ్స్ ఇవ్వమంటారు. ఆ ఫండ్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి? రాష్ట్రాల నుంచి ప్రజల నుంచి సేకరించినటువంటి పన్నుల నుంచి రాష్ట్రాలకు ఇవ్వాలి. కేంద్రానికి వెళ్ళిపోతాయి పన్నులు, రాష్ట్రాలకు వాటిని షేర్ చేయాలి. నేను అది ఇవ్వను అంటాడు. ఏంటంటే నా ఎడ్యుకేషన్ పాలసీని నువ్వు అమలు చేయమంటాడు. నీ ఎడ్యుకేషన్ పాలసీ ప్రజలకు అనుకూలంగా లేదు, అది ఆ పాలసీని నేను అమలు చేయను అని స్టాలిన్ అంటాడు. ఇప్పుడు మన వీళ్ళు చూడండి, గవర్నర్లు అక్కడ బిల్లు ఆపు కూర్చుంటున్నారు అనేది పెద్ద వివాదం. సుప్రీంకోర్టు మొన్న కామెంట్ చేసింది. సుప్రీంకోర్టు కామెంట్ చేస్తే మీరు ప్రభుత్వంలో అతి జోక్యం చేసుకుంటారని చెప్పేసి బీజేపీ నాయకులు ప్రభుత్వ హోదాలో అన్నారు, కామెంట్ అన్నారు. కోర్టులు అంటే కూడా లక్ష్యం లేదు వీళ్ళకి. కోర్టును కూడా అదుపు చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కదా. మరి ఇదేమనాలి? ఆ రవి అని ఉన్నాడు అక్కడ మద్రాస్ లో, అన్ని తొక్కి పెడతారు. ఇక్కడ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ కేరళలో అదే పని చేస్తాడు. కర్ణాటక వాడు అదే ఇది. ఇక్కడ ఏదో ఉంది కనుక ఇప్పటి వరకు ఏం జరగలే మనకు. సరే, ఆంధ్రప్రదేశ్ లో అది సపోర్ట్ చేసే గవర్నమెంట్ కనుక అక్కడ అంతా బానే ఉంది. కానీ అన్ని చోట్ల వాళ్ళు తగాదా పడుతున్నారు కదా. రాష్ట్ర ప్రభుత్వాలు శాసిస్తున్నారు, మేము చెప్పినట్లు వినాలి రాష్ట్ర ప్రభుత్వాలు అనేటువంటి ధోరణి చూపిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వంతో కూడా అలాంటి ఫైటింగ్ జరిగింది. తమిళసై కూడా చేసింది కదా. ఎన్ని బిల్లుల్ని ఆమె పెట్టుకొని ఉంది, సంతకాలు పెట్టకుండా. అసలు అధికారమే లేదు కదా గవర్నర్ కి. రెండోసారి పెట్టిన తర్వాత నువ్వు సంతకం పెట్టి ఇవ్వాలి. కానీ ఆడబట్టేసి కూర్చుంటే, అయితే రాజ్యాంగంలో కానీ దానికి టైం స్పెసిఫై చేయలేదు కనుక అట్లా పడి ఉన్నాయి. ఇప్పుడు ఈ ఫిరాయింపుల కేసులు చూడండి, కోర్టులో అట్లా పడి ఉంటున్నాయి అంతే. మన కోర్టు కూడా వెంటనే మీరు మీ దగ్గరకు వచ్చిన పలానా పరిమితి లోపు మీరు రాజు పంపాలని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. మమ్మల్ని ఎట్లా డైరెక్ట్ చేస్తారని చెప్పేసి వీళ్ళు మాట్లాడారు. అదే కదా.
మరి దాని అర్థం ఏంటి? తర్వాత మొన్నటి దాకా ఇప్పుడు కూడా అంటున్నారు, కానీ అఫీషియల్ గా అన్నారు ఈ కాన్స్టిట్యూషన్ పనికిరాదు అంటారు. ఏమిటి కాన్స్టిట్యూషన్ లో ఉన్న లోపం ఏంటో చెప్పండి అంటే ఇది ఇండియన్ కాన్స్టిట్యూషన్ కాదు, ఇది రకరకాల. అసలు వాళ్ళ ప్రాబ్లం ఏంటి? ఈ కాన్స్టిట్యూషన్ లో సెక్యులరిజం అనే మాట లేదు, అది ఇందిరాగాంధీ తీసుకొచ్చింది కనుక దాన్ని తీసేస్తాం. అరే ఆమె తీసుకొస్తే అది మంచిదా కాదా అది చెప్పాలి తప్ప ఆమె తీసుకొచ్చింది కనుక నేను తీసేస్తామంటే లౌకిక తత్వం అనేది కరెక్ట్ కాదా? ఉండకూడదా? మతతత్వం ఉండాలనా? అది పెట్టాలనా కాన్స్టిట్యూషన్ లో? నేను ఇందిరాగాంధీ పెట్టింది కనుక నేను తీసేస్తాను. ఇదేంది? ఇందిరాగాంధీ ఒకవేళ మంచి పనే చేస్తే దాన్ని నువ్వు సపోర్ట్ చేస్తావా తీసేస్తావా? వాళ్ళని అప్పుడు ఆర్డినెన్సులు తీసుకొస్తున్నారు, వీళ్ళు అసలు చట్టసభల్ని పట్టించుకోవటం లేదన్నారు. వీళ్ళు చేస్తున్నది ఏంటి? అన్ని ఆర్డినెన్సులు తెస్తున్నారు. ఆ యూపీలో మనం చూస్తే హత్రాస్ కేసు కానీ ఇంకో కేసు జరిగిందా? ఉన్నావో జరిగిన ఎమ్మెల్యే ఆమె అడిగితే చంపేశారు కదండి. ఈ కేసు మొత్తం చంపేశారు. హత్రాస్ ఇన్సిడెంట్ ఏంటి? తర్వాత ముస్లింల ఇళ్ళని ఎంచుకొని వాడంతా బుల్డోజ్ చేయటము, ఇవన్నీ ఎమర్జెన్సీ లో కూడా జరగనంతగా జరుగుతున్నాయి కదా. రీసెంట్ సుప్రీంకోర్టు చెప్పింది బుల్డోజర్ లో తీసుకుపోతుంది, మీకు అధికారం ఇచ్చినారు. అవును, అసలు మీరు చేయాల్సిన పని ఏంది, చేస్తున్న పని ఏంది అని చివాట్లు పెట్టింది. కానీ గవర్నమెంట్ ఏం వినేటట్లేదు కదా. ఇప్పుడు ఆ రోజు నీవు నీ ఎన్నిక చెల్లనేరదు అని ఇందిరాగాంధీని ప్రకటిస్తే, ఇందిరాగాంధీకి అలహాబాద్ హైకోర్టు తీర్పు చెప్తే దాన్ని తప్పించుకోవడానికి ఆమె ఎమర్జెన్సీ పెట్టింది. ఇప్పుడు కోర్టులు ఇంత చెప్పినా కూడా పట్టించుకోవట్లేదు. మరి ఆ రోజు కోర్టు చెప్పింది ఆమె అమలు చేయకపోవటం వల్ల ఆమె తప్పు చేస్తే ఈ రోజు మీరు చేస్తున్నది కూడా తప్పే కదా, ఈ గవర్నమెంట్ చేస్తున్నది కూడా తప్పే కదా. కేంద్రంలో ఉన్న బీజేపీ గవర్నమెంట్ కానీ లేకపోతే రాష్ట్రాల్లో ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంట్స్ కానీ తప్పే కదా. అసలు మతాంతర వివాహాలు చేసుకోకూడదని చెప్పి చట్టాలు తీసుకురావటం ఏంటి? ఎంతమంది ఉన్నారు మతాంతర వివాహాలు చేసుకున్నారు? స్వాతంత్రోద్యమంలో ఎంతమంది ఉన్నారు? అంతకుముందు ఎంతమంది ఉన్నారు? మతాంతర వివాహాలే కూడదని చట్టాలు తీసుకొస్తే ఏం మనం డెమోక్రసీలో ఉన్నామా? ఏ దేంట్లో ఉన్నాం? మనకంటే 16th సెంచరీలో అక్బర్ పెళ్లి చేసుకున్నాడు మతాంతర వివాహం. ఆ మధ్య యుగాల నాటి స్థితి కూడా లేదా? ఆ మాత్రం హక్కు కూడా లేదా జనానికి? మతాంతర వివాహం చేసుకునే హక్కు కూడా లేదా? ఇవన్నీ ఎమర్జెన్సీ కాకపోతే ఇంకే ఎమర్జెన్సీకి మించినటువంటి ఇవి జరుగుతున్నాయి. ఎమర్జెన్సీ అనే ఆర్డర్ లేదు కానీ ఎమర్జెన్సీకి మించినవే జరుగుతున్నాయి కదా. జనం ఎట్లా దీనికి సంబంధించి మీరు అన్నట్టు ఇప్పుడు ప్రధాన మీడియా మొత్తం ప్రతి రాష్ట్రంలో ఉన్న ప్రధాన మీడియా సంస్థలు హిందీ మీడియా, నేషనల్ మీడియా పేరుతో ఉన్న హిందీ మీడియా మొత్తం మాక్సిమం అదానీ అంబానీ వీళ్ళు కొనుగోలు చేసినాయి ప్రో మోడీ వద్దన్న వార్తలు ఇస్తున్నారు. ఇలాంటి సందర్భంలో ఇప్పుడు కూడా సేమ్ ఎమర్జెన్సీ పరిస్థితి. వాళ్ళేమో కలెక్టర్ల ద్వారా అది చూపించి చెక్ చేయించి వార్తల్లో ఇచ్చారు ఎమర్జెన్సీలో. ఇప్పుడేమో మొత్తం పేపర్లను టీవీలను కొనేసారు. ఇక వాళ్ళు మొత్తం భజన తప్ప వేరే మార్గం లేదు. జనాల కిందికి కంటెంట్ పోవాలి, వాస్తవాలు వెళ్ళాలి. ఏం చేయాలి? ఇప్పుడు అవి వాళ్ళు ఎంత నిరోధించినా వాస్తవాలు వెళ్తున్నాయి గనక, రకరకాల రూపాల్లో బయటికి తెలుస్తున్నాయి కనుకనే మొన్న లాస్ట్ ఎలక్షన్స్ లో బీజేపీ